హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి మా అమ్మ గారెలు చేసింది అనమాట. యాక్చువల్గా చందు అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం ఉండి ఇంకా వీడియోస్ రాలేదు. ఇంకా దానికోసం అనేసి వచ్చారనమాట. వచ్చిన తర్వాత వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, మా అమ్మమ్మ, తాతయ్య, మా అమ్మ, మా చెల్లి వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చిన రోజు తెల్లారేమో దోశ చేశాను. నెక్స్ట్ డేకి ఏమో ఇంకా పప్పు అంటే ఉప్మా అవన్నీ చేస్తే తినరు కదా సరిగ్గా. ఉప్మా పెట్టినా ఏదోలా ఉంటుంది. మ్యాక్సిమం ఏం తినడమే చాలా తక్కువ. కాబట్టి ఇంకా చుట్టాలు వస్తే తక్కువ గారెలు చేయడం మేము. అంత ప్రాసెస్ అదంతా అందులో మా పిల్లలు తినరు అనేసి ఇంకా దీవెన షూట్కి అయితే వెళ్ళిందనమాట. ఇంట్లో లేదు, దీవెన అసలు తినదు ఎక్కువ, 1-2 అంతే. దీవెన బాబు ఏదో ఒకటి తింటాడు కానీ దీవెన మాత్రం తక్కువ అనమాట తినడం. ఇంకా అందరూ తింటారు. మామూలుగా అయితే మామూలు టిఫిన్స్ కంటే కూడా కొంచెం గారెలు ఇష్టంగా తింటారు కాబట్టి అవే చేశాను. అందరికి కూడా సరిపోతాయి అనేసి, కొంచెం స్పెషల్గా కూడా ఉంటుందని. మా దీవెన్ బాబు బ్రష్ చేసుకొని వచ్చాడు, అడుగుతున్నాడు అమ్మమ్మ అయిపోయిందా గారెలు అని. ఇంకా మా అమ్మ కూడా ఉంది కదా, అంతసేపు నిలబడాల్సిన అవసరం లేదు నాకు. ఎవరున్నా లేకున్నా అమ్మ ఉంటే సరిపోద్ది అనమాట. ఒక అమ్మ ఉంటే 10 మంది వేరే వాళ్ళు ఉన్నా ఒక అమ్మ ఉన్నా సరిపోతుంది మనకి హెల్ప్ చేయడానికి. ఒంట్లో బాగాలేకపోయినా ఏది ఉన్నా సరే. ఇప్పుడు సునీత వదిన కూడా పాపం ఇల్లు సర్దుకుంటుంది. అందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం ఉండి సర్దుతున్నారనమాట. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో అదే ఉంటుంది. బిడ్డలు ఉన్న వాళ్ళకైతే మామూలుగా తెలుస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లుంటుంది. పిలవాల్సిన అవసరం ఉండదు, చెప్పాల్సిన అవసరం ఉండదు. మనకి ఉంటారు, ఆ పని అయిపోయేంత వరకు ఉంటారు, తర్వాత మళ్ళీ ఉండరు అనమాట. ఎక్కడైతే గారెలు వేయడం జరుగుతుంది, వేసినవన్నీ వేడివేడిగా ఇచ్చేసాము. దీనికి సంబంధించిన వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, వాళ్ళందరూ గారెలు తినేదైతే మా వారు షూట్ చేశారనమాట. ఆ వీడియో అది దీవెన ఛానల్లో వస్తుంది 4 o'clockకి, చూడండి. కామెడీగా చేశారనమాట, వాళ్ళ వదినలతోటి, వాళ్ళ అక్కలతో, మరదలతోటి కామెడీ చేశారు. అది మొత్తానికైతే అయిపోయింది, అందరికీ వడ్డిచ్చేసాము. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ బయట పెట్టేస్తుంది తోమడానికి. ఆ తర్వాత ఇంకా మా చెల్లెమో ఇల్లు అయితే ఊడ్చేసింది అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా వంట ఏం చేసాము, దొండకాయ ముందు రోజేమో చికెన్ చేసాము. ఆ రోజు మధ్యాహ్నం అంటే నెక్స్ట్ డే వెళ్ళిపోయారనమాట. దొండకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై చేసాము. అది ఇప్పుడు అయిపోయినాయి అన్నీ. ఆయిల్ అంతా తీసేసి నీట్గా స్టవ్ అంతా దూడ్చేసి ఉన్నవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసి అవన్నీ బయటేసి, ఇంకా వచ్చిన దగ్గర నుంచి నీకు గిన్నెలు ముట్టుకోలేదు. ఈరోజు మార్నింగ్ దోమే అనమాట. అక్కడ అసలు గిన్నెలు పడ్డాయో ఏం పడ్డాయో నాకు అసలు గుర్తు కూడా లేదు. అన్ని గిన్నెలు బయటేయడం, తోమడం, స్టాండ్లో వేసేయడం అన్నీ మా అమ్మే చేసేసింది. ఇక్కడ కొంచెం దీవెనికి చికెన్ కావాలంటే నైట్ వండిన చికెన్ ఇది, ఇప్పుడు కాదు. దాంట్లో కొంచెం నేను కొద్దిగా తాలింపులాగా వేసేసి కొంచెం వాటర్ మిక్స్ చేసి వేసానమాట. అది పులుసు కావాలి అంటే కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడికిచ్చేసాను. అదే వేసుకొని తినేస్తున్నాడు దీవెన్. అయిపోయింది, మళ్ళీ కొంచెం అయితే వేసి ఇచ్చాను. ఇప్పుడు మా వారు మళ్ళీ లేచి వచ్చారు. మళ్ళీ ఎందుకు పెట్టారు కడాయి అనుకోవచ్చు, ఇది రెండోసారి షూట్ చేసేదనమాట. ఆయనకి చల్లారితే తినబుద్ధి అవ్వదు గారెలు, మామూలుగానే తక్కువ ఇష్టం, అంత ఇష్టంగా తినరు. అందులోని ఇంకా వేడివేడిగా ఉంటేనే తింటారనేసి మళ్ళీ రెండోసారి అన్నీ సర్దిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ గారెలు వేసింది మా అమ్మ. అయిపోయింది, ఇది లాస్ట్ వాయి. ఇంకా కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో, స్నాక్స్ లాగా ఏమైనా తింటారు అనేసి కొంచెం పిండి అయితే ఉంటే బాక్స్లో పెట్టేసి, మొత్తం అంత పెద్ద గిన్నె నుంచి తీసి చిన్న బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళింది. అది ఇంకా వీలున్నప్పుడు పిల్లలు ఈవినింగ్ వస్తే స్నాక్స్ లాగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసి కొంచెం ఉప్పు, కారము, ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఈ పని అంతా అయిపోయి వంట అయిపోయిన తర్వాత వంట చేసేసుకొని ఇంకా మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు మాకు గృహప్రవేశానికి రావాల్సింది. ఆ రోజు బస్సులు ఎవరో ఇట్లా దేనికోసం ఆ రోజు చేసింది, ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు అనేసి స్ట్రైక్ చేశారు బస్సుల వల్ల. మన గృహప్రవేశం రోజు 27th, 28th 2 days నడవలేదన్నమాట బస్సులు. అందువల్ల ఇంకా రాలేకపోయారు. ఇంకా ఇల్లు చూడలేదు, రాలేదు అనేసి ఇంక ఇప్పుడు వచ్చారనమాట. వచ్చినప్పుడు మేమైతే ఇంకా అక్క కూడా, అనిల్ వాళ్ళ అమ్మ ఉంది కదా, మా అక్క కూడా వచ్చింది. ఇంకా పెద్దమ్మ చనిపోయారనమాట. నిద్రకి పిలిచి బట్టలు అయితే పెట్టాము. అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు బట్టలు తీసుకొచ్చి షాపింగ్కి వెళ్ళేసి పెట్టాము. మా అమ్మమ్మ వాళ్ళేమో వాళ్ళకి గిఫ్ట్లు అవి వేయడం ఏం తెలియదు కదా, డబ్బులే ఇస్తారు పెద్దవాళ్ళందరూ. 5,000 ఇచ్చారు.
మేము పంచా, షర్టు, టవలు, శారీ, బ్లౌజ్ పీస్ ఇంకా అవి పెట్టేవి అవైతే తీసుకొచ్చామన్నమాట. అంటే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకునేవి ఆ ఏజ్ వాళ్ళకి ఎవరికి చేతనైనంత వాళ్ళు పెడతారు. వేలకు వేలు, వేలల్లోనే పెట్టాలని రూల్ ఏం లేదు, వందల్లో కూడా పెట్టొచ్చు. ఇన్ని వేలు అన్ని వేలు అని అంటే పెట్టే మనసుని తీసుకునే మనసుని బట్టి ఉంటుంది మనకి. ఇది ఇంత అయింది అదంత అయింది అని అట్లా ఏం చూడరు అనమాట. అసలు యాక్చువల్గా ఏం పని లేదు నీకు, ఏం వద్దు అని అయింది మా అమ్మమ్మ. నీకెందుకు అన్నీ ఇప్పుడు ఇల్లు కట్టుకొని అది పెట్టలే ఇది పెట్టుకుంటూ ఎందుకని. కాకపోతే తీసుకున్నప్పుడు పెట్టే ఉంటుంది కదా, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక 2-3 సార్లు తీసుకున్నప్పుడు ఒకసారైనా మనం పెట్టగలగాలి. తిన్నప్పుడు కూడా అంతే, మనం ఎవరింటికైనా వెళ్ళి తిన్నప్పుడు 3-4 సార్లు తిన్నా ఒక్కసారైనా పీల్చి పెట్టగలిగితేనే ఆ తిన్నదే మనకు అరుగుతుంది, వంట పడుతుంది, అన్నీ అవుతుంది అనమాట. ఒక పద్ధతి, ఒక మర్యాద. అది అయిపోయింది. నేను మొత్తం అంతా కూర్చున్నాను. వచ్చిన తర్వాత కూర్చొనే ఉంది. వాళ్ళ అమ్మ వచ్చిన దగ్గర నుంచి కూర్చొనే ఉంటుంది. మా ఉమాకేం పని లేదు, చేసింది వాళ్ళ అమ్మే చేసింది గారెలు కూడా అని చెప్తున్నారు. అయిపోయింది. ఇంకా షాపింగ్కి వెళ్ళింది, అదేం తీయలేదు. ఎందుకంటే మా దీవెన్ బాబు ఫోన్ చూసేసి నిన్న హాలిడే ఉండే, బంద్ ఏఎస్ఎఫా ఏంటి ఆ బంద్, అది యాక్చువల్లీ ఈరోజు సాటర్డే, సెకండ్ సాటర్డే హాలిడే ఉండాలి కానీ నిన్న బంద్ అయిందని ఏబీవీపీ ఇంకా వెళ్తున్నారనమాట. వెళ్ళడానికి అన్నీ రెడీగా పొద్దున్న 6 నుండి చదువుతూనే ఉన్నారు బట్టలు. అయినా ఇంకా అన్నం తినేసి వెళ్దురు అనేసి షాప్ బయటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అన్నం కూరలు వండేసింది, బట్టలు పెట్టేసి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు అందరూ. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళేసి ఎవరు ఊరు బస్సు వాళ్ళైతే ఎక్కారనమాట. ఆ రోజు మాత్రం ఫుల్ వేడిగా ఉంది. నెక్స్ట్ అంత ముందు రోజు ఆ రోజు మాత్రం వేడిగా ఉందన్నమాట. ఇందుకు గాలి అయితే ఫుల్గా వచ్చేది. ఆ 2 రోజులు వేడిగా ఉంది. చుట్టాలు వచ్చినప్పుడే వేడిగా ఉంటుంది. నార్మల్ టైంలో ఎంత గాలి చల్లగా ఉండేది, ఆ 2 రోజులు మాత్రం వేడిగా ఉండే, ఎండాకాలంలాగా అనిపించింది. ఇక్కడ బట్టలకి డబ్బులు ఇచ్చింది, మళ్ళీ సపరేట్గా డబ్బులు ఇచ్చింది అనమాట మా అమ్మమ్మను తాత. మా తాత రావడం ఫస్ట్ టైం హైదరాబాద్, ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు నేను మొన్న గ్రైండర్ కొనుక్కున్నా అని చెప్పాను కదా, మా మ్యారేజ్ అయిన కొత్తలో దీవెన పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ అప్పుడు తీసుకున్నాము. అది కెమెరా అనుకొని ఫోటోని చూస్తున్నారు. ఇద్దరు చిరొకేలు నిలబడ్డారు. ఇటు రండి అంటే ఏం కదలే అని అంటారు, లేస్తా ఆగనంటే. అది తెలుసు నాకు కూడా లేవాలని, కాకపోతే వాళ్ళు అటు ఇటు వస్తే అటు వెళ్తున్నారనేసి ఇంకా తీయలేదన్నమాట. నాకు కూడా చీర, బ్లౌజ్ పీసు, టవలు, డబ్బులు అయితే పెట్టేశారు. ఇంకా అక్కకు కూడా మేము వాళ్ళకు కూడా బట్టలు తెచ్చాం కదా, అవి కూడా పెట్టాము. ఇంకా అక్కకు కూడా శారీ అవి తీసుకొచ్చాం కదా, అవి పెట్టేశామన్నమాట. మొత్తం అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయారనమాట. వెళ్ళేటప్పుడు కొంచెం షూట్ చేశాను. మా దీవెన్ బాబు కూడా 1500 ఇచ్చారు. చాలా మొహమాట మా దీవెనకి, అస్సలు తీసుకోడు. కొంతమంది పిల్లలేమో ఏమన్నా ఉంటే అడుగుతారు కానీ అస్సలు తీసుకోడు అనమాట దీవెన డబ్బులు. చాక్లెట్స్, బిస్కెట్స్, అట్లా ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ అవి తీసుకుంటాడు కానీ డబ్బులు అసలు తీసుకోడు. తీసుకున్న ఆయనవి పిగ్గీ బ్యాంక్ ఉంటుంది కదా టీవీ పైన సెల్ఫ్లో, అందులో దాచుకుంటాడు అనమాట. ఇప్పటివరకు చాలా వేసాడు, 500, 100, 200s ఇవి కూడా దాంట్లోనే వేసేసుకున్నాడు. అయిపోయింది. ఎక్కువసేపు అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా అక్క కూడా బట్టలు పెట్టేస్తే బయలుదేరిపోతారు. అప్పటికే టైం ఎంత 2:30 3 కావస్తుంది. మొన్న వదిన వాళ్ళు కూడా వచ్చి ఉండే, వదిన శోభదిన, జ్యోతి వదిన వాళ్ళు, వేరే వదిన వాళ్ళు. కాకపోతే వీడియోలో కనపడడం వాళ్ళకి కొంచెం మొహమాట, అంటే అందరికీ కెమెరాని ఫేస్ చేయలేవారు కదా, కొంచెం భయం ఎట్లా ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఆ రోజు షూట్ చేయలేదన్నమాట. బట్టలు అవి పెట్టినప్పుడు కొంతమంది అంత ఇష్టం లేకుండా, నాకు కూడా అసలు బయటకు వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వీడియోస్ తీయను. అందరూ అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే చాలామంది అడుగుతారు. కొంతమంది అడిగి మరీ తీయించుకుంటారు, అప్పుడు తీస్తాం కానీ మమ్మల్ని తీయొచ్చు. కానీ కొంతమందికి అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, ఇష్టం ఉండదు కాబట్టి మనం తీయొద్దు. ఎవరి ప్రైవసీ ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది. కొంతమంది కనపడాలని, బాగా ఫేమస్ అవ్వాలని ఉంటుంది, నన్ను తీయలేదు అని. కొంతమందికి ఏమో ఇష్టం ఉండదు అనమాట.
భయం వేస్తుంది, ఇష్టం ఉండదు, కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. దానివల్ల తీయలేకపోయాను. అది ఆల్రెడీ శారీలో బ్లౌజ్ వస్తుంది కానీ మళ్ళీ సపరేట్గా ఒక బ్లౌజ్ వేయాలని. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే రాకపోయినా సరే ఖచ్చితంగా ఆ టవల్ పెట్టాల్సి, ఇది కింది పెట్టాలా మీదికి పెట్టాలా ఎటు అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ మా ఉదయం తీసుకొని కింద పెట్టారనమాట. ఇది ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలని. అయిపోయింది. ఇంతటితోటి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. బట్టల కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బయలుదేరుతున్నారు. అనిల్కి కూడా బట్టలు కొనుక్కోమంటే షూటింగ్కి వెళ్ళాడనమాట. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత డ్రెస్ కొనుక్కోమని చెప్పారు వాళ్ళ బాబాయ్. ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. మా దీవెన్ బాబుకేమో వాళ్ళ అమ్మమ్మకేమో మనవడు బాగా ఇష్టం అనమాట. ఇంత హైట్ అయ్యేవద్దు ఇవే, మంచిగా తిను, మంచిగా బక్కగా అవుతున్నావు, తినట్లేదా, ఊకే ఫోన్ చూడకు, ల్యాప్టాప్ చూడకు అని చెప్తా ఉంది. చుట్టాలు వస్తే అందరు డబ్బులు ఇస్తారు కదా వాడికి. సినిమాలో 90s వెబ్ సిరీస్ ఉంటుంది శివాజీ గారిది, వాళ్ళ చిన్న బాబు అడుగుతూ ఉంటే డబ్బులు. మా దీవెనకి కూడా ఆ రోజు చేతి నిండా డబ్బులు నిండిపోయాయి అనమాట. వాళ్ళు అందరు ఇచ్చేసరికి అన్నీ వాళ్ళ నాన్నకే ఇచ్చేశాడు. మళ్ళీ తర్వాత అడుగుతాడు వాడు ఎన్ని ఇచ్చాడు, ఏ నోట్లు ఇచ్చాడు అన్నీ గుర్తుపెట్టుకొని కౌంట్ చేసి మరీ అడిగి దాంట్లో వేసేసుకుంటాడు అనమాట. మా దీవెనమ్మకు కూడా ఇచ్చారు, లేకపోయినా ఇచ్చారు. దీవెనకేమో నేను బాక్స్లో వేసేసాను. అట్లా వాళ్ళకి ఏదో ఒకటి సేవింగ్స్ అట్లా నేర్పిస్తే అవసరమైనప్పుడు తీసుకున్నప్పుడు అలా గుర్తొస్తుంది అనమాట. ఎక్కువ అమౌంట్ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు అని. కొంతమంది ఒకసారి అయితే వెళ్తున్నారు లిఫ్ట్లో. దీవెన కూడా కిందికి వెళ్తా అన్నాడు ఫస్ట్. లిఫ్ట్ కింద నుంచి నొక్కారు ఎవరో, వాళ్ళు అయిపోయి వచ్చేసరికి వాడికి ఓపిక అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా ఫంక్షన్ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, ఇంకా హడావుడి అయిపోయింది అనమాట. ముందు రోజు కూడా నైట్ అందరూ ఇంకా దగ్గరగా ఉంది, మాకు ఇల్లు ఉంది కాబట్టి చందన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ కానీ, మా వాళ్ళు, వదిన వాళ్ళ అక్క వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కానీ అందరూ ఫ్రెష్ అవ్వడం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. మా అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. ఇట్లా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మా పక్కన గృహప్రవేశం అయింది, అది ఇంకా తీయలేదనమాట, మా అట్లనే ఉంచారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది.